భారతరత్న ప్రజాస్వామ్యవాది సామాజికవేత్త ఆర్థికవేత్త న్యాయవేత్త అదేవిధంగా బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల్లో వెలుగు నింపటానికై తన యొక్క జీవితాన్ని మొత్తం ధారాపోసిన మహానుభావుడు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా యొక్క జై భీమ్లు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఏ కులానికో ఓ మతానికో ఏ వర్గానికో కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క ఫలాలు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పొందుతున్నారు. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ చౌరస్తాలో గౌరవ పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు, ప్రస్తుత మన ప్రథమ పౌరులు, వారు సీనియర్ నాయకులు అందరం కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని చెప్పడం జరుగుతూ ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్థిక సమానత్వము, అలాగే స్వేచ్ఛ, స్వతంత్ర స్వభావాన్ని, ఇకపోతే అనేక హక్కులు కల్పించిన మహానుభావుడు అని చెప్పడం జరుగుతూ ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం పురస్కరించుకొని ఈరోజు జమ్మికుంట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు మరియు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గారు, జమ్మికుంట మాజీ జెడ్పీటీసీ వీరేశ్వర గారు, అదేవిధంగా మన నాయకులు సారంగపాణి గారు, మరి వివిధ పార్టీల నాయకులు, మరి జమ్మికుంట మాజీ వార్డు మెంబరు మన సీనన్న గారు కానీ వివిధ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టి మరి పుట్టిన నాటి నుండే, చిన్నతనం నుండే అంటరాని తనం, కుల వివక్షకు గురై ఎక్కడైతే నీరు తాగడం కోసం కూడా తాగడానికి నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి దశ దిశను మార్చడం కోసం ఎన్నో దేశాల యొక్క సుమారు 10 దేశాల యొక్క రాజ్యాంగాన్ని గ్రహించి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను తీసుకొని ఈ రాజ్యాంగం భారతదేశానికి ఒక గొప్ప అత్యంత పెద్దదైనటువంటి రాజ్యాంగాన్ని రచించడంలో ఒక గొప్ప పాత్ర పోషించి రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ గారికి మా యువజన కాంగ్రెస్ పక్షాన ఈరోజు వారికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు తెలియజేస్తూ ఉన్నాం.